రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ హడలెత్తిస్తుంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో కలకలం రేగింది. మరోవైపు తెలంగాణలోని ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కారణమని తెలిసింది. ఇక వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లాలోని వెల్పూర్, తూర్పు గోదావరి జిల్లాలోని కానూరు, అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన 2 నమూనాలు పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన 2 కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతో పాటు కిలోమీటర్ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బర్డ్ ఫ్లూగా గుర్తించిన 2 ఫారాల్లోని కోళ్లు గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అయితే పూడ్చిపెట్టే ఒక్కో కోడికి 90 చొప్పున పరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి ఈ వైరస్ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చికెన్, గుడ్లు తినే విషయంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే కోడి మాంసం, గుడ్లు తినవచ్చునని పశుసంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మాంసం, గుడ్లు తీసుకున్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకలేదు. కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అంటున్నారు.